కాజా తయారీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పిండి కలపడం. పిండి కలిపిన తర్వాత దాన్ని పల్సగా అప్పడం తయారు చేసి దాన్ని రోల్ చేసి ఇలా చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా మసి గానీ పొగ గానీ ఏమీ లేదు. మనదంతా కంట్రోల్డ్ టెంపరేచర్ లో ఫ్రైయింగ్ జరుగుతుంది. ఈ టెంపరేచర్ లోనే కాజా ఫ్లఫీనెస్ వస్తుంది అనమాట. ఫ్లఫీనెస్ వచ్చి పైకి తేలుతుంది కాజా. మోర్ దెన్ 140 degrees టెంపరేచర్ వరకు ఇక్కడ వచ్చింది. దీన్ని ఇమీడియట్ గా 170-180 degrees టెంపరేచర్ లోకి మనం షిఫ్ట్ చేస్తున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇవి మనం పాకంలోకి షిఫ్ట్ చేసుకుంటాం. 50-60 degrees టెంపరేచర్లో ఉంటుంది. ఎప్పుడైతే 180 degrees టెంపరేచర్తో ఉన్న కాజా ఇందులో పడిందో దాంట్లో ఉండే స్టీమ్ ఎవాపరేట్ అయిపోయి ఆ ప్లేస్లోకి ఈ పాకం వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని చల్లారి పెట్టి దీనిపైన మళ్ళీ ఒక కోటింగ్ ఇస్తాం, పంచదార పాకం కోటింగ్. కాజాకి మిగతా కాజాలకి డిఫరెన్స్ ఇదే. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఈ పాకంలో పటిక కానీ వేరే గ్లూకోజ్ లిక్విడ్ కానీ ఏదో షైనీగా ఉండే విధంగా ఏదైనా దీంట్లో యాడ్ చేస్తారు. మనం యాడ్ చేయకుండా దీన్ని చిక్కగా ఉండే పాకంలో ముంచుతాం. ఆ ముంచడం వల్ల ఏంటంటే తాపేశ్వరం కాజా డ్రై అయిపోయినట్టుగానే కనపడుతుంది. పైకి ఎప్పుడు షైనీగా కనిపించదు. షైనీగా కనిపించింది అంటే అది తాపేశ్వరం కాజా కాదు. ఆ చల్లారిన కాజాలకి పైన ఒక చిక్కటి పాకంతో కోటింగ్ చేసి పేర్చడం జరుగుతుంది. నాకు కూడా నోరు ఊరుతుంది. ఒక కాజా తిని చూద్దాం. మనకి స్వాతంత్రం రావడానికి ముందే మా నాన్నగారు ఈ కాజాను తయారు చేయడం, ఈ కాజా అంతర్మానంలో పొందడం, ఆయన బిడ్డగా జన్మించడం నా అదృష్టం. 1920 దశకంలో ఆయన తయారు చేసిన కాజా నేటికి రారాజుగా నిలబడుతుందంటే కేవలం నువ్వేదో దీన్ని గొప్పగా తయారు చేస్తున్నావు కాదు, ఈ ప్రొడక్ట్ తాలూకు గొప్పతనం ఎంత.